పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో వీటికి సంబంధించినటువంటి దాంట్లో అందరం కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందరి సహాయ సహకారాలు తీసుకుని దీని మీద కొంతమందికి అవగాహన ఉంది, కొంతమందికి అవగాహన లేదు. కాబట్టి పూర్తి స్థాయి అవగాహన కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంఘాలను ఆహ్వానించి మీ ఆలోచన ప్రకారం ఏ విధంగా ముందుకు వెళ్దామని చెప్పన్నాం. తప్పనిసరిగా దీంతో ఆగిపోకుండా, ఎందుకంటే పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి, రమణయ్య గారు ఉన్నారు, నాగేంద్ర సాయి గారు ఉన్నారు, విద్యార్థికి సంబంధించినటువంటి పీడిఎస్, ఏఎస్ఎఫ్ఐ అన్ని సంబంధించినటువంటి వాళ్ళ పౌర హక్కులకు సంబంధించి పేరెంట్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. అన్ని సంఘాలను ఒక దగ్గరికి చేర్చడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఇది ప్రాథమికంగా మనం ఒక సన్నాహక సమావేశం లాగా ఏర్పాటు చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో తరచుగా అందరి సూచనలు సలహాలు తీసుకుని ఏదో రాజకీయ పక్షం అనేటువంటిది కాకుండా అందరం కలిసి రాజకీయ పక్షం, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి లబ్ధి అనే దానికన్నా ఈ సమాజానికి, ప్రజలకి మనం చేయాల్సినటువంటి తరుణం ఇది అనేటువంటి ఒక మంచి నిర్ణయంతో, మంచి ఆలోచనతో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఆరంభం మాత్రమే. ఏదో ధర్నాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం, ఆ రోజు పోలీసులు రావడం, మీరు పోవడానికి లేదు. మన ఇప్పుడు ఒక ఆర్డర్ ఇచ్చారు, నవ్వు వచ్చింది నాకు. అన్నదాత పోటీ వెళ్తుంటే 5 మంది పోవాలా, 10 మంది ర్యాలీగా పోవాలా, ఆ 10 మంది కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు. 10 మంది ఒక పక్కనే పోవాలి, రోడ్డుకి రెండో పక్కన నడవకూడదు. 10 మంది వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో 10 మందికి. కాబట్టి ఇటువంటి అనేక రకాలైనటువంటి పెట్టడం, దాన్ని నీరు గార్చడం, రాజకీయ పార్టీగా అన్నట్టుగా ఏదో ఊరేగింపకపోవడం, కలెక్టర్ దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేయడం, అయిపోయిందని చెప్పి వచ్చేయడం, ఆ పోరాటం సక్సెస్ అయిందా లేదా అని చెప్పి మాట్లాడుకోవడం. అంతిమంగా చూస్తే ఈ రోజు ఏ జిల్లాలో జనం బాగా వచ్చారు, ఏ జిల్లాలో జనం ఉత్సాహంగా చూపించారు, ఏ జిల్లాలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేసింది అనేటువంటి దానికి పరిమితం అవుతున్నాయి తప్ప ఇది అంతిమంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడంలో అవి ఏమాత్రం ముందడుగు వేసేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి నెల్లూరు జిల్లాకు సంబంధించి అందరితో మాట్లాడి, అందరు సహాయ సహకారాలు తీసుకుని, అందరు సూచనలు సలహాలు తీసుకుని ఈ ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. ఇప్పటికే చాలా మంది దీనికి సంబంధించి పాంప్లెట్లు తయారు చేస్తున్నారు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అందరూ మిత్రులతో మాట్లాడినప్పుడు, కలిసి వచ్చేటువంటి అందరితో కూడా మాట్లాడినప్పుడు అందరినీ కూడా ఆహ్వానించాం. దీనికి సంబంధించినటువంటి దాంట్లో కలిసి వచ్చేటువంటి అందరూ కూడా అనేక రకాలైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ పందా ఎన్నుకున్నారు అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎవరైతే మా బిడ్డలు వైద్య విద్యార్థులు కావాలి, వైద్యులు కావాలి అనుకున్నారో వాళ్ళకి వైద్య విద్య దూరం అయ్యేటువంటి నేపథ్యంలో అందరం సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను అభిప్రాయపడుతూ, పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చి మీ అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే పందాలు అందరం కలిసి పయనించి ప్రభుత్వం మెడలు ఉంచి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఈ ప్రైవేటీకరణ అనేటువంటిది ఫుల్ స్టాప్ పడేదాకా అందరం పోరాటం చేద్దామని చెప్పి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని, మేము కూడా మీతో కలిసి ఎక్కడికైనా సరే ఈ కార్యక్రమానికి సంబంధించి మనం అనుకున్నటువంటి లక్ష్యం మెడికల్ ప్రైవేటీ కళాశాలకు సంబంధించి నిరసనగా ప్రైవేటీ కళాశాలకు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం రద్దయ్యేంత వరకు కూడా ఈ ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధంగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులు జోడించి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.